హాయ్ ఎవరివన్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే లిజన్, థింక్, బట్ డోంట్ ఫాలో బ్లైండ్లీ. ఎందుకు ఇది చెప్తున్నానంటే లైక్ స్టూడెంట్ అంటే మన స్టూడెంట్గా ఉన్నప్పుడే చాలా రకాల ప్రాబిలిటీస్ ఆలోచిస్తాం. అంటే లైక్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇంజనీరింగ్ కానీ ఇంటర్ కానీ మీరు స్టూడెంట్ లైఫ్లోనే చాలా అంటే అటు వెళ్దామా ఇటు వెళ్దామా ఇచ్చేద్దామా అని చాలా ఆలోచించడానికి ట్రై చేస్తారు. సో అదేమవుతుందంటే కష్టం అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు, మీరు ఫ్రెష్గా ఇంటర్ నుంచి బయటకు వచ్చి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వగానే స్టార్టింగ్ వీడియోస్ చూస్తారు, ఆబ్వియస్గా చూస్తారు. లైక్ హౌ టు అర్న్ 30 LPA యాజ్ ఎ ఫ్రెషర్, హౌ టు అర్న్ 40 LPA, హౌ టు క్రాక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ అని చూస్తారు, తప్పలేదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఒకరేమో ఈ ఛానల్ ఫాలో అవ్వండి అంటారు, ఒకరేమో ఇంకో ఛానల్ పేరు చెప్తారు, ఇంకొకరేమో బుక్స్ చదవండి, డిఎస్ఏ బుక్స్ ఉంటాయి బుక్స్ చదవండి అంటారు. కొంతమంది ఏమో ప్లాట్ఫామ్స్లో ప్రాక్టీస్ చేయండి అని చెప్తారు, కొంతమంది ఏమో డెవలప్మెంట్ నేర్చుకోండి అని చెప్తారు, కొంతమంది ఏమో ఇప్పుడు ఎంఎల్ భూమిలో ఉంది సో ఎంఎల్ నేర్చుకోండి మిగతా అని వదిలేయని అంటారు. కొంతమంది ఏమో బ్లాక్ చైన్ భూమి ఉంది, లైక్ వేరే కంట్రీస్లో భూమి ఉంది సో రిమోట్ జాబ్స్ వస్తాయి అంటారు. కొంతమంది డేటా సైన్స్ నేర్చుకోండి ఇంపార్టెంట్, మొత్తం అంతా డేటా ఇప్పుడు అంటారు. సో అన్నీ చెప్తున్నప్పుడు మనం అన్నీ వింటున్నప్పుడు లోపల ఒక ఎలా ఉంటుందంటే అరే ఇచ్చేద్దాం అనిపిస్తుంది కొంతసేపు. మళ్ళీ వేరే చూసిన తర్వాత ఇది బాగుందిరా ఇచ్చేద్దాం అనిపిస్తుంది. మళ్ళీ వేరే వస్తుంది, మళ్ళీ అది బాగుందిరా ఇచ్చేద్దాం అనిపిస్తుంది. సో ఇట్స్ ఏ సైకిల్ ఆఫ్ థాట్స్. అంటే ఒకటి వస్తుంది, కొంచెంసేపు ఉంటుంది మన మైండ్లో, మళ్ళీ వెళ్ళిపోతుంది, వేరే థాట్ వస్తుంది, అది కొంచెంసేపు అలా రన్ అవుతుంది, తర్వాత వెళ్ళిపోతుంది, మళ్ళీ వేరే థాట్ వస్తుంది, అది కొంచెంసేపు ఉంటుంది, తర్వాత అలా రన్ అవుతుంది, అది వెళ్ళిపోతుంది. సో ఏం చెప్తున్నా అంటే ప్రతిదీ వినండి, వీడియో కొంచెంసేపు ఆలోచించండి, అది ఎంతవరకు కరెక్ట్, అది నిజంగా ఉందా లేదంటే లేదా, మీకు అప్లై అవుతుందా లేదా ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మీకు సూట్ అవుతుంది, ఓకే వర్త్ ఇటే, ఆ సజెషన్ వర్త్ ఇటే, ఆ ఛానల్ వర్త్ ఇటే అనిపిస్తేనే ఫాలో అవ్వండి. అంతేగాని వాడు ఎవరో చెప్పాడు ఫాలో అయిపోవడం కాదు. ఎందుకంటే వాడికి అది వర్కౌట్ అయింది. ఇప్పుడు నాకున్నాను, సపోజ్ నేను డిఎస్ఏ నేర్చుకోవాలని ఉన్నప్పుడు నేను స్ట్రైవర్ ప్లేలిస్ట్ చూసాను, నాకు నచ్చాయి, నేను చూసాను. మీకు స్ట్రైవర్ నచ్చకపోవచ్చు, మీకు మేబీ ఏ కులాల కుషవాహో లేకపోతే అప్నా కాలేజో లేకపోతే ఇంకేదో మీకు అవి నచ్చవచ్చు, అంటే ఆ ప్లేలిస్ట్లు నచ్చవచ్చు. ఆదిత్య వర్మ డిపిసిఎస్ ఉంటుంది, సో అవి నచ్చవచ్చు మీకు. నాకు స్ట్రైవర్ నచ్చవచ్చు. సో నేను ఇప్పుడు స్ట్రైవర్ చూడండి అన్న వీడియో చెప్పినంత మాత్రాన మీరు వెంటనే చూసుకోకూడదు. బికాస్ అది నాకు ఆ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చింది, నాకు అర్థమైంది. బట్ మీకు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వేరే ఛానల్స్లో నచ్చుండొచ్చు. సో మీరు అవే ఫాలో అవ్వాలి, అంతే తప్ప ఎవరో చెప్పారు కదా అని చెప్పి బ్లైండ్గా ఫాలో అయిపోకూడదు. సో నేను అదే చెప్తాను, ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు బ్లైండ్ ఫాలో అవ్వకండి. నేను చెప్పింది ఆలోచించండి ఒకసారి, ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కాదు, అది మనకు యూజ్ అవుతుందా, లైక్ అది అలా ఆలోచించిన తర్వాత ఓకే వర్కౌట్ అవుతుంది మనకి, ఇది పర్లేదు అని అనిపిస్తేనే ఫాలో అవ్వండి. ఎవరిదైనా సరే, ఎంత పెద్ద కంటెంట్ అయినా, ఎంత పెద్ద కంటెంట్ చేసేవాళ్ళైనా, ఎంత పెద్ద కంటెంట్ క్రియేటర్ అయినా, వాళ్ళు ఎంత చిన్న కంటెంట్ క్రియేటర్ అయినా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తారు. సో మీరు కొంచెం ఆలోచించాలి, అది మనకి ఎంత రిలేట్ అవుతుంది, మనకి దానికి ఎంత దూరంలో ఉన్నాం, లైక్ అలా మీ టర్మ్స్ ఆఫ్ సిచ్యువేషన్ బట్టి ఆలోచించి అది సూట్ అవుతుందంటే దాన్ని ఫాలో అవ్వండి, లేదంటే వదిలేయండి, మీరు చేసింది మీరు చేయండి. అంతేగాని చెప్పింది వెంటనే తీసేసుకొని మీ డైలీ దాన్ని మార్చుకొని దాన్ని చేసేసి అది మీకు నచ్చకపోయినా రాకపోయినా దాన్ని ఎవరు చెప్పారు కదా అని చేస్తూ ఉంటే అది లిటరల్లీ మీకే వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళకే ఉంది, చెప్తారు వాళ్ళ పనులు చేసుకుంటారు, బట్ మీగా స్పాయిల్ అవుతుంది. సో అలా చేయకండి. సో అందుకనే వినండి, కానీ అందరూ చెప్పేది వినండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చేస్తారు లైఫ్లో. బికాస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చెప్తారు, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తాను, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చెప్తారు. సో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటుంది. సో అందరినీ వినండి, వినిన తర్వాత ఆలోచించండి, కొంతసేపు అందరి ఎక్స్పీరియన్స్లో ఆలోచించండి, మీకే సూట్ అవుతుంది, మీరు దేని దగ్గరే కనెక్ట్ అయ్యారు అని మీరు ఒకదానికి లింక్ చేసుకొని వాళ్ళు చెప్పేది వినండి. అప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది మీ సెలక్షన్. అంత ర్యాండమ్గా ఏదో చెప్పారు కదా అని చేయకుండా ఇలా చేస్తే కొంచెం బెటర్.
సో అది చెప్పాలనుకుంటున్నాను. బికాస్ నేను అలాగే డౌట్ ఉండేది. లైక్ ఒకళ్ళేమో ఇది చెప్తున్నారు చేయమని, ఒకళ్ళేమో అది చెప్తున్నారు చేయమని, ఒకళ్ళేమో ఇది చెప్తున్నారు చేయమని, ఏం చేయాలి అసలు ఏం చేయాలని ఆలోచిస్తూనే టైం వేస్ట్ చేసే రోజులు చాలా ఉన్నాయి. సో అది మీకు అవ్వకూడదు. సో నేను చేసిన తప్పులు నేను చేయకూడదు. అదొకటే మెయిన్ రీజన్ నేనే చెప్పడానికి. తప్పులు చేయకుండా పైకి రాను కదా. అసలు ఇప్పుడు నేనేదో తప్పులు ఏం చేయకుండా అలా ఏం లేను కదా. నాకు లో ఫేసెస్ ఉంటాయి, నేను చాలా తప్పులు చేసి ఉంటాను, నేను చాలా తెలుసుకుంటాను. సో అవన్నీ మీరు చేయకూడదు అనే ఓన్లీ ఇంటెన్షన్తో అవన్నీ చెప్తున్నాను. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కింద కమెంట్ చేయండి. నేను ప్రతిదీ చేయడానికి ట్రై చేస్తాను. సో కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ. ఇది మాత్రం మర్చిపోకండి సార్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ స్టే సేఫ్, స్టే హెల్తీ. సో బాయ్.